అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. చాలా రోజుల నుంచి మనం చూస్తే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువకులు చనిపోతూ ఉండటం మనం చూసాం. ప్రతిరోజు ఎక్కడి నుంచో ఏదో ప్రదేశం నుంచి ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం. అయ్యో అని చెప్పి మాట్లాడుకుంటాం. బట్ నిజంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. గత కొద్ది రోజులుగా మీడియా మాట్లాడిన దీనికి సంబంధించి ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, అంటే ఒక 2,00,000, 3,00,000 లేకపోతే 1,000,000, 2,000,000 ఉండి సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోవర్స్ బాగా ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తినేస్తున్నారు. నిజంగా చాలా రోజుల నుంచి మీడియా దీని మీద కఠినంగా దీని గురించి వార్తలను కూడా ప్రచారం చేసింది. ఇలా చేయకూడదని కూడా చెప్పింది. కానీ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి మళ్ళీ వాళ్ళు చేస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించే రీసెంట్‌గా ఎవరైతే అడిషనల్ డీజీపీ దాంతో పాటుగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనికి సంబంధించి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. అదే సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనికి సంబంధించే ఎవరైతే అంటే కొంతమంది గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే హర్ష సాయికి సంబంధించి ఒక వీడియోని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు సజ్జనార్. పోస్ట్ చేసిన తర్వాత ఇలాంటివి జరగకూడదని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటే అన్వేష్ ఎవరైతే నా అన్వేషణ దానికి సంబంధించి అన్వేష్ కూడా దీనికి సంబంధించి మన సజ్జనార్ని ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో కూడా టోటల్గా ఈ క్యాంపెయిన్ అంతా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే దాని మీదే జరుగుతుంది. కానీ ఈరోజు డైరెక్ట్గా ఆయన ఒక ఎఫ్ఐఆర్నే హర్ష సాయికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్నే ఆయన పోస్ట్ చేశారు దాని ట్విట్టర్ అకౌంట్లో. నిజంగా చూస్తే కరెక్టే. మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీకు వ్యూస్ వస్తాయి, మీరు ఏదైనా చేస్తే దాని నుంచి డబ్బులు వస్తాయి, ఇన్స్టాగ్రామ్ నుంచో లేకపోతే వేరే దాని నుంచో యూట్యూబ్ నుంచో. కానీ బెట్టింగ్ యాప్ చేయటం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి మీకు ఒక వార్త చూపిస్తాను. దానికి సంబంధించి ఈ వార్త చూసిన తర్వాత మీరు మాట్లాడండి. బెట్టింగ్ యాప్స్కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. దాంతోపాటుగా ఆ యాప్స్కి వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నాన్వేషణ, రాంబాయ్ వంటి నెటిజన్లు ఫైట్ చేస్తున్నారు సజ్జనార్తో కలిసి. దాంతోపాటుగా పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ట్రెండింగ్లో సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇది చూడండి ఒకసారి. బెట్టింగ్ యాప్కి 1000 మంది బలి. గత కొన్ని రోజులుగా, గత ఏడాదిగా మనం చూస్తే 1000 మంది చనిపోయారు. మొన్నే చూసా ఒక వీడియో, ఎంత హృదయ విదారకంగా ఉంది. ఇట్లాగే ఏంటి 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ పెట్టి నాకు అయిపోయింది మొత్తం అంత 1,00,000 రూపాయలు పోయినాయి, నేను చచ్చిపోతున్నానని చెప్పి ఒక వీడియో పెట్టారు. నిజంగా అలాంటివి చూసినప్పుడు ఏంటి ఎందుకు అని చెప్పి మనందరం కూడా ఆలోచిస్తాం. కానీ కొంతమంది కొవ్వు బట్టిన ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంతో మాకు సంబంధం లేదు అని చెప్పి వెర్రవిగే ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్క సజ్జనార్ ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియోకి సంబంధించి ఈ కుర్రాడు భయ్యా సన్నీ యాదవ్ ఈయన చెప్తున్నాడు. దీనికి సంబంధించి నేను కాకపోతే ఇంకొకరు చేస్తారని హర్ష సాయి చెప్తే ఇతను ఏదో చెప్తున్నాడు. ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు ఇతను. నేను ఇప్పుడు మన సౌత్ అమెరికా వెళ్ళిన, అక్కడ బ్రెజిల్ లో కింద పడి లేచి అర్జెంటీనాలో అన్నిట్లలో చేసినా కూడా తిప్పి కొడితే నాకు 60 నుంచి 70,000 వ్యూస్ రాలే. ఓకే, నేను వీడియోస్లోనే అడిగినా, నేను ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నా, ప్లీజ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను బ్రెజిల్లో నాకు యాక్సిడెంట్ అయింది బ్రో, బైక్ కి 4.5 లక్షలు అయింది, నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి. మీకు వ్యూస్ రాకపోతే బెట్టింగ్ చేయాలా? బెట్టింగ్ చేస్తారా? నేను వీడియో చేస్తే 60,000 కూడా నాకు వ్యూస్ లేవు కాబట్టి నేను సమాజంలో నాకేం సంబంధం లేదు, సమాజం ఎలా పోయినా పర్లేదు, యువత పెడదావు పట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నేను బెట్టింగ్ యాప్ చేస్తానని చెప్తాడు ఈ పెద్ద మనిషి. ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పండి? మీకు సంబంధం లేదా? ఎంతమంది మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. చూడండి 1000 మంది చనిపోయారంట గత 1 yearలోనే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి 1000 మంది చనిపోయారు. ఎంత ఇండైరెక్ట్గా మీరు హంతకులు. మీకు సంబంధం లేదా? బెట్టింగ్ యాప్ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, 1000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి, ఇవన్నీ చేసి
పేరెంట్స్ దగ్గర 100, 200 తీసుకొచ్చుకొని పిల్లలన్నీ పాకెట్ మనీ తీసుకొని డబ్బుల మీద ఆశతోనో లేకపోతే ఇంకో అప్పులు కట్టుకోవాలనే బాధలతోనో వీటన్నిటికి వెళ్ళి వాళ్ళు లోపలికి వెళ్తే ఏం జరిగింది, ఫస్ట్ ఒక 1000 రూపాయలు ఇస్తాడంట. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఫస్ట్ 100 బెట్టింగ్ని 1000 రూపాయలు ఇస్తారు, దాని తర్వాత నుంచి 1,00,000 రూపాయలు మొత్తం పోతాయి, ఏం చేయాలని చెప్తున్నారు. 1,00,000 2,00,000 అవుద్ది, 2,00,000 5,00,000 అవుద్ది, 5,00,000 10,00,000 అవుద్ది, ఊరు వేసుకుని చచ్చిపోతారు. ఏం మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్కి? నీకు వ్యూస్ రాకపోతే మీరు వెళ్ళిపోయి డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారా? హర్ష సాయి చెప్తున్నాడు, ఇంకొక కథ చెప్తున్నాడు, ఆయన కూడా ఇంకొక కథ చెప్పాడు. ఏం చెప్పాడు నేను? ఎక్సర్సైజ్ చేసేదాంతో పోల్చుకో, నేను చేయలేదనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం. బ్యానర్ లిస్టులో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికీ మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. ఏం చెప్తాడైనా, నేను చేయబోతే ఇంకోటి చేస్తాడు, నువ్వు చేయబోతే ఇంకోటి చేస్తే కాబట్టి నువ్వు చేసేస్తావా? 100 కోట్లు మాకు ఇస్తున్నారు, మా దగ్గర 100 కంపెనీలు మా ఎదురుగా వచ్చి నుంచున్నాయి కాబట్టి మేము చేసేస్తామని చెప్పి చట్టాలు ఏం లేవా మీకు? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఇంకేం మాట్లాడాడు ఒక్కొక్కటి దానికి. ఎక్సర్సైజ్ చేసేదాంతో పోల్చుకో, నేను చేయలేదనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే ఏం చేయబోతే వేరేవాడికి ఇస్తాడు కాబట్టి నేనే చేసేస్తా. ఇలాగే చేసావు ఏమేం చెప్పు. ఒక ఆడపిల్ల కేసులో ఇట్లాగే కనీసం ఎక్కడున్నా కూడా తెలియదు, డబ్బులు ఇలాంటివి తీసుకొచ్చి పిచ్చిగా మోసం చేసి సినిమాలు అని చెప్పి వీటి కోసం ఏదో పకటి కళ్ళ కంట ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తా ఆ డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కాంట్రవర్సీ. నేను చేయబోతే ఇంకోటి చేస్తాడు కాబట్టి నేనే చేస్తా. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం. అది మేము చేయకపోతే పెద్ద తప్పు వద్దంట. చేయకపోవడం పెద్ద తప్పు ఏంటి? నువ్వు చేస్తేనే నీ ఫాలోవర్స్ ఎవడైతే ఉన్నాడో, హర్ష సాయి అంటే మీకు కొన్ని చోట్ల మీకు ఫాలోవర్స్ ఉంటారు, నువ్వేం చెప్తే అది గుడ్డిగా గొర్రెల్లాగినే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కష్టపడో లేకపోతే డబ్బులు కోట్లు లక్షలు ఉన్న వాళ్ళ సంగతి వాళ్ళ నాన్న జేబులో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వాటి నుంచి తీసుకొచ్చి ఏదో చేసుకుంటాడు, అది పోయినా కానీ పెద్ద పర్వాలేదు, ఇంకోసారి వెళ్ళి అడుకుంటాడు. ఇంకోసారి పేదోళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? కాబట్టి నేను అది కూడా మళ్ళీ నేను ఏది పడితే చేయను, సెలెక్టెడ్గా చేస్తా. నాకు ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తే నేను చేస్తా, ఏమైపోయినా పర్లేదు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని సజ్జనార్ ఏదైతే ఉందో, సజ్జనార్ ఏదైతే తలపెట్టిన ఈ హ్యాష్‌ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని దానికి ప్రతి ఒక్కళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయాలి. జర్నలిస్టులు అవ్వచ్చు, నార్మల్గా ఎవరైతే సమాజం బాగుండాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి నేను చెప్తున్నారు, సుప్రీత అనే ఒక ఆవిడ వచ్చింది, మొహానికి రంగులు పూసుకొని వచ్చి హాయ్ నమస్తే అండి అని చెప్పి, సుప్రీత ఆవిడ పేరు, నమస్తే అండి, నేను అంతకుముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేదాన్ని, మొత్తం అందరూ వస్తున్నారు బ్యాచ్ అంతా, 74 మంది 84 మంది ఉన్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్, మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకుముందు మేము చేసాం ఇప్పుడు చెయ్యొద్దు, కరెక్టే, ఎంతో కొంతగా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఎవరైతే చేశారో అందరూ కూడా సంపూర్ణేష్ బాబుని చూసి నేర్చుకోవాలి మీరందరూ. సంపూర్ణేష్ బాబు వీడియో పెట్టాడు, ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు చెప్పండి. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే డబ్బులు తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు ఆయనకు వచ్చింది అంటూనే, ఆయనకున్న సినిమాలు ఏంటి అయ్యో ఏంటి తీసుకెళ్ళి అక్కడ 1,00,000 రూపాయలు ఇస్తాడు, ప్రతిదానికి ముందుకు వస్తాడు, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుంటాడు. వాళ్ళు స్టార్స్ నిజం, అలాంటి వాళ్ళు హీరోలు. నాకు ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ లేవు కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా, నేను ఏది పడితే చేస్తా అంటే చట్టాలు ఊరుకుంటాయా? లోపల పడేసి కుమ్మేయాలి ఒక్కొక్కడిని. హర్ష సాయి అవ్వచ్చు, భయ్యా సన్నీ యాదవ్ అవ్వచ్చు, ఇమ్రాన్ ఖాన్ అవ్వచ్చు,
ఎవరైనా కానీ వాసిమాక్ర ఇమ్రాన్ కానీ ఎవరైనా కానీ లోపలేయాలి. ఇంకా ఏదో మాట్లాడతాడు. బ్యానర్ లిస్ట్లో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికీ మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. 100 కోట్లు 500 కోట్లు ఇస్తా ఉంటే చేసేస్తారా? మీ ఇష్టమా? మీకు ఇక్కడ చట్టాలు న్యాయాలు ఇంకేం ఉండదు. ఇక్కడ ఎమోషన్స్ ఉండవు. నువ్వు వెళ్ళిపోయి మొత్తం బెట్టింగ్ యాప్ చేయని చెప్తాడు, ఆడు మొత్తం చేసేసుకొని డబ్బులను పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటారు. దీనికి మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, పక్కోడి జీవితంతో మీకు సంబంధం లేదు. నువ్వు బతికావా, నువ్వు ఇల్లు కట్టుకున్నావా, నువ్వు సినిమా తీసావా, నువ్వు జనాన్ని మోసం చేసావా, నువ్వు ఆడపిల్లని మోసం చేసావా, ఇదే మీకు కావాల్సింది. ఇంకొక ఆవిడ ఉంది, రీసెంట్గా రాజకీయాలు చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను అది చేస్తాను అని చెప్పి ఆకుపచ్చ కలరు బ్లూ కలర్ శారీ కట్టుకొని వస్తుంది ఈవిడ చూడండి ఈవిడ సంగతి ఏంటి. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. హిందీ వాళ్ళు మనం మోసం చేస్తున్నారు, హిందీ సైట్లకు అక్కర్లేదు, తెలుగు సైట్ గురించే చెప్తాను నేను. ఇక్కడ నుంచి మీరు డబ్బులు పెట్టి మోసపోండి, ఆత్మహత్యలు చేసుకోండి అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు. ఏం చెప్తూ విన్నా? తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. చెప్పలేదు, నెంబర్ ఏదో చెప్తుంది అనుకుంటా. Andhra365 అని చెప్పి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తున్నారు. సమాజంలో అది ఉంది, ఇది ఉంది, దిశ యాప్ ఆంధ్రప్రదేశ్లో బాగాలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఏం చేస్తున్నాడో తెలీదు, ఇలాంటి సొల్లు మాటలు చెప్తే శ్యామల గారు కూడా దీనికి సంబంధించి ఇది పాత వీడియో అవ్వచ్చు, లేకపోతే ఆమె ఏం చేసిందో మనకు తెలియదు, బట్ సోషల్ మీడియాలో మాత్రం ఇది తిరుగుతుంది. దీనికి సంబంధించి శ్యామల గారు, దీనికి సంబంధించి మీరు బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడాలి. లేకపోతే ఎవరి వీడియోలు ఉన్నాయో, యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఎవరి వీడియోలు ఉన్నాయో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి మీడియా డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించే సజ్జనర్ గారు దీనికి సంబంధించి ఒక అవేర్నెస్, దానికి సంబంధించి జాయిన్ ద మూవ్మెంట్, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనేక మంది ఎవరైతే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించి గెటప్ సీన్ అవ్వచ్చు, లేకపోతే సంపూర్ణేష్ బాబు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించే ఆయన ఒక నోట్ కూడా ఇక్కడ పెట్టారు. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు అవేర్నెస్ వీడియోలు చేయడానికి మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి దీనికి సంబంధించి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే, మీరు పర్మిషన్ అక్కర్లేదు, ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. దాంతోపాటు మిగతా చాలా మంది కూడా మనం చూస్తే, ఇందాక మనం చూసిన వీడియోలు కూడా ఆయనే పోస్ట్ చేశారు. ఎవరైతే ఆయన బయాస్ అని యాదవ్ మాట్లాడింది, అదేవిధంగా దీనికి సంబంధించి మాట్లాడింది, వీడియోలు కూడా చేస్తున్నారు. ఇలా చాలా మంది అవేర్నెస్ వీడియోలు కూడా క్రియేట్ చేస్తున్నారు దీనికి సంబంధించి. సంపూర్ణేష్ బాబు మాట్లాడాడు దీనికి సంబంధించి, ఒకసారి చూద్దాం వీడియో. అందరికీ నమస్తే, నేను మీ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది, కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. అవే రీసెంట్గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ను డిలీట్ చేయండి, ఈ యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం, సజ్జనర్ సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. అది పరిస్థితి. అలాగా చాలా మంది ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొంతమంది వచ్చారు,
సంపూర్ణేష్ బాబు, గెటప్ సీను వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వీడియో చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓన్లీ సంపూర్ణేష్ బాబు లేకపోతే గెటప్ సీన్ గారు లేకపోతే ఇలా కాదు, మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్తున్నారు. రైట్, #SayNoTo బెట్టింగ్ యాప్స్ అనే దాని మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు దీనికి సంబంధించి సపోర్ట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే యూత్ ఇప్పుడు దాకా యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరికో జరిగింది నాకు జరగదు, నేను చాలా సేఫ్గా ఆడతాను, నాకు తెలుసు ఎప్పుడు ఎలా ఆడాలో, ఇలాంటివి కూడా ఉండదు. ఒక్కసారి దాంట్లోకి మీరు అడుగు పెడితే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. చాలా మంది ఇలాగే చెప్పి దగ్గరగా గత ఏడాది 1000 మంది ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్కి బలైపోయారు. కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మొబైల్ ఫోన్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ని డిలీట్ చేయండి. దాంతోపాటు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమంటున్నారో వాళ్ళని అన్ఫాలో చేయండి, రిపోర్ట్ కొట్టండి. ఎవరు చెప్పినా సరే ప్రతి ఒక్కరు కూడా అన్ఫాలో చేయండి, రిపోర్ట్ కొట్టండి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిన ఇదైతే ఈ మూవ్మెంట్ అనేది ఇక్కడతో ఆగదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు లేకపోతే గెటప్ సీన్ లాంటి వాళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు పెద్ద కూడా పెద్ద హీరోస్ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. లేకపోతే ఇది ముందుకెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది. హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, దాంతోపాటు ఇమ్రాన్, లోకల్ బాయ్ నాని, వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడారు. మేము చేస్తే ఏంటి, మేము కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, వాళ్ళు చెబితే ఎవ్వరు చేయకూడదు. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి అనుగుణంగానే పనిచేయాలి. లేకపోతే చట్టాలు ఉన్నాయి. చట్టం దృష్టిలో తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే సజ్జనార్ అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కూడా ఎవరు టార్గెట్ ఫిక్స్ అయ్యి ఉంది, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా ఈ మూమెంట్కి సపోర్ట్ చేయండి. #SayNoTo బెట్టింగ్ యాప్స్.